యానిమల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ముందు ఈ రాష్ట్రంలో అన్ని రకాల యానిమల్స్ ఎన్ని ఉన్నాయో ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటే దాని మీద ఏం చేయాలో చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే యానిమల్ సెన్సస్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఏ టైప్ యానిమల్ ఉంది, ఎన్ని యానిమల్స్ ఉన్నాయని మొత్తం సర్వే చేసి యానిమల్ సెన్సస్ చేయడానికి కూడా ఈరోజు ఒక సంతకం పెట్టాను. ఈ 6 సంతకాలతో నా శాఖలో పరిపాలన ప్రారంభించాను. ఈ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ శాఖని సక్రమంగా మనం ఉపయోగించుకోగలిగితే, ఈ శాఖని సమర్థవంతంగా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే రాష్ట్ర జీడిపిలో అంటే రాష్ట్ర ఆర్థికంగా బలపడడానికి 35% ఈ శాఖ ద్వారా వస్తుంది. కానీ గత 5 సంవత్సరాలు ఈ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు. నేను ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సహకారంతో, ఆయన ఆశీస్సులతో మళ్ళీ వ్యవసాయ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని, రైతులకి మేలు చేసే అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రాష్ట్రంలో చాలామంది వ్యవసాయాన్ని కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కౌలు రైతులకి గత 5 సంవత్సరాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ కౌలు రైతులకి మాటిస్తున్నాను, వారందరికీ ఈ ప్రభుత్వం కార్డులు ఇచ్చి రుణాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలున్నా కౌలు రైతులకు కూడా అందించడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, భగవంతుడు ఈ ప్రభుత్వం పైన, ముఖ్యంగా ఈ శాఖను నిర్వహిస్తున్నటువంటి మా పైన నిండు ఆశీస్సులు ఇచ్చి ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం.